మాట్లాడదాం ఎందుకు చేస్తున్నాను అన్న మరి ఎందుకు చేస్తున్నారు అన్న మాట్లాడదాం ఫస్ట్ మాట్లాడదాం అని చెప్తున్నా ఎందుకు ఏం అవసరం నీకు? మా ఇంట్లో అందరికి తెలిసింది నీ వల్ల. ఎవరు ఎందుకు వస్తున్నావు బ్రో? ఫోన్ ఎట్లా కొంచుకుంటావా? ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ ఉంది వాళ్ళ కాలేజ్ లో ఉంటది అది ఇది అని చెప్పి స్విచ్లు పెట్టిరు. నాకు ఇప్పుడు తెలుసా? తెలుసు పిలిపిరు మీరే. స్టార్ట్ చేసినావా? రాని ఏదో ఒకటి మాట్లాడతారా? దూరం కింది వీడియో పో, దూరం కింది చేస్తావా? ఫోన్ ఏది? మైండ్ ఉందా? వీడియో ఫోన్ తీసుకొచ్చా ఫస్ట్ అమ్మాయిని వెళ్ళిపో. లొల్లు చేయనికి రాలే. అమ్మాయిని పిలిపి మాట్లాడదాం. ఫోన్ తెచ్చినా అర్థమవుతుందా? అమ్మాయిని పిలిపి చెప్తున్నా. అమ్మాయిని పిలిపి అమ్మాయిని వస్తానే ఫోన్ ఇస్తారా? అవును మరి ఫోన్ తీసుకుని అమ్మాయి వస్తేనే మాట్లాడాలి. మా సంగతి కాదన్నా ఎందుకు కొట్టేదన్నా మీరు? ఎందుకు కొట్టినాను? నువ్వు ఫస్ట్ అమ్మాయిని పిలిపి అర్థమవుతుందా? నువ్వు నాటకాలు పడ ఫస్ట్ అమ్మాయిని పిలిపి. మైండ్ ఉందా? యూట్యూబ్ లో అప్లోడ్ వీడియో. అరే దమా కాకపోతే పనుకోవాలోడా నీ ఇవన్నీ పంచాలు లేదు. ఇవన్నీ సామాన్ పిలిపి ఫస్ట్. అదే తప్పుగా చేసాం కదా. అమ్మాయిని పిలిపించినాకనే వస్తాం. ఫోన్ ఇస్తుంది అని వస్తాయి. మెల్లగా మాట్లాడమని చెప్తుంటే నా తమ్ముడాడు. మీ తమ్ముడు అయితే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి దొంగన ఫోన్ ఎందుకు గుంజుకుంటాడు? ఫోన్ ఎందుకు గుంజుకుంటాడు? పనుకోవాలని మళ్ళీ మేము చెప్పారా? ఫోన్ ఏడుంది? ఫోన్ ఇస్తా అమ్మాయిని పిలిపించిన ఫోన్ నువ్వు ఎంత మొత్తుకున్నా ఫోన్ నేను అర్థమవుతుందా? మళ్ళీ ఫోన్ తీసుకొని వాళ్ళ దోస్తు చార్జ్ చేసి నిన్ను టెస్ట్ చేసింది దాన్ని. అందుకొరకు అమ్మాయిని పిలిపి మాట్లాడదాం. నేను ఏమంటున్నా? నిన్న నాతో ఫోన్ లో మాట్లాడింది ఎవరు? అన్నా నువ్వు వచ్చి మనం కొట్టినావు. పని చేసిండా? నువ్వు అన్ని మాట్లాడుతున్నావు. కొంచెం పక్క మాట్లాడరా? మాట్లాడుకుందాం ఫస్ట్. అమ్మాయిని పిలిపినా మాట్లాడదాం. అరే మరి ఎవరు చేసి పంచాలి ఫస్ట్ అమ్మాయిని గట్టిగా మాట్లాడుతుండు. అమ్మాయిని అయితే పిలిపాను. మాట్లాడదాం ఎందుకు చేస్తున్నాను అన్న
మరి ఎందుకు చేసేస్తుంది మరి ఆడి మీద ఆడ పోయి ఫోన్ ఇచ్చిరా ఫోన్ మా దగ్గరనే ఉంది. అమ్మాయిని పిలిపిస్తే మాట్లాడి పంపిస్తాం. అరే మా కొట్టినట్టు కాదు చెప్తున్నా. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ఎందుకు కాముచున్నాడన్నా? యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ మొత్తం అల్చల్ చేసిన మొత్తం రోజులు అరే బేట్లా. అరే అవును అందుకొరకు మాట్లాడదాం అని చెప్తున్నా కదా. అట్లా తీసుకొని పోయి మాట్లాడదాం. సరే ఫస్ట్ మాట్లాడదాం అని చెప్తున్నా. ఏం తేవాలి? కొట్టింది కాక అన్న ముంగల్ని పెట్టుకుని కొట్టుకోండి. అరే అందుకనే తప్పు ఉందని వచ్చినాడికి తప్పుందని వచ్చిన అమ్మాయిని ఏం చేస్తున్నావు నీకు అర్థమైతే ఫస్ట్ అమ్మాయిని పిలిపి మామూలుతో ఎవరు చార్జ్ చేసిరు? అమ్మాయిని పిలిపి గర్ల్ ఫ్రెండ్ పిలిపి ఎవరు ఇప్పుడు దెబ్బలు తిని పోతారు. పిలిపిస్తేనే పోనిస్తా అర్థమైనా? అదే పోయి మాట్లాడదాం. పిలిపిస్తేనే పోనిస్తానా? పోయి మాట్లాడదాం. ఆడపిల్లలతో మాట్లాడతారా? ఫోన్ తీసుకో అని అమ్మాయిని అయితే పిలిపాడు. సరేనా? ఫోన్ ఇచ్చే ఇగో అరే ఫోన్ అమ్మాయి అయితే పిలిపాడు. నువ్వు యూట్యూబ్ లో వీడియో డిలీట్ చేసావు అల్చల్ చేసినాడు అన్ని అన్ని కాదు మాట్లాడు కూడా మంచిగా అదే అమ్మాయి తప్పు ఉంది. ఏంది ఫోన్ రీస్టార్ట్ కొట్టిరు మొత్తం ఎగిరిపోయినాయి. రీస్టార్ట్ ఎందుకు కొట్టిరు? ఫోన్ రీపోర్ట్ కొట్టిరు. రీస్టార్ట్ ఎందుకు కొట్టినావు? ఫోన్ ఏం లేవు, కొత్తగా ఉంది ఫోన్. రీస్టార్ట్ ఎందుకు కొట్టినా? తప్పు బాగానే ఉందన్న అందుకే. ఏం రీస్టార్ట్ కొట్టడా? ఇదేనా ఇదే నేర్పిస్తున్నా ఒక మాట ఎత్తు చూడు. అమ్మాయిని అయితే పిలిపి మాట్లాడదాం. ఏ అమ్మాయిని పిలిపి? ఇప్పుడు ఆంతో ఎవరు చార్జ్ చేసిరో అమ్మాయిని పిలిపి. పిలిపి ఎవరు సంతేందన్న మరి అల్చలే చూసినా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ అయ్యి అందుకొరకే ఆడపిల్ల ఎందుకంటే సాల్వ్ చేసుకోవాలి. ఈ పంచాయత్ పబ్లిక్ మొత్తం ఏమనుకుంటారు తెలుసా? బేకర్ బేకర్ అనుకుంటారు మావని నన్ను. మరి బేకర్ పని చేసిరు. అదే మాట్లాడు బాబు చెప్తున్నా చూడు. ఫస్ట్ బేకర్ పని ఎవరికి? అమ్మాయికి అయితే మాట్లాడతానా? వాళ్ళతో ఏం మాట్లాడతారా? పంపించి మాట్లాడదాం. అమ్మాయిని పంపిస్తారు. మీరు అందరు అరే ఆడుండు అరే అందరు మీరు వెళ్ళిపోవాలా? కట్టప వెళ్ళిపో కట్టప అయిపోతుంది మన వెళ్ళిపోరా. మీరు ఏం హీరోలు ఆరా మీరు కొట్టాడు 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 కొట్టకుండా మాట్లాడతారు. అంతా చూపించి అక్క ఛార్జ్ చేయలేదు, మా అక్క ఫోన్ లెక్కని మీ పిల్లనే ఛార్జ్ చేసింది. అదే అన్న ఆమెకు పిలవడం కరెక్టా? మళ్ళా నువ్వు ఎవరికి చెప్పాలా? మాకు చెప్పాలా? మేము తెలియదా? మేము జస్ట్ పిలిచి అడిగినామన్నా. పిలిచి ఫోన్ గుంచుకొని ఉరికిపోతే పాపం వెనకాల పోయింది. తీసుకోయి నీకు లోపల వేసేసి ఇప్పుడు మా వాళ్ళందరూ పంపించేసినాం. ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నాం, మీరు ముగ్గురే ఉండరు. అమ్మాయిని అయితే వెళ్ళిపోయాను. ఎవరు తప్పు ఏం కదా అనేది నేనే గుంజు కొట్టేస్తా. చచ్చిపోతాడు ఎట్లకు. ఫోన్ ఫస్ట్ అయితే అమ్మాయి అందరు
అరే నడు నా కట్ట పడ. ఏం తప్పని తెలియాలి కానీ అన్న అయితే కిందేసి దొక్కుతా నేనైతే చెప్తున్నా. పిలిపి ఫోన్ చేయనా అన్న అన్నం పెట్టుకుని ఇంతగానం కూడా నేను లేకపోతేందనా తొక్కేస్తారు అని వాడు చేసేది మంచి పనా ఎవరు ఊకుంటావా నువ్వు ఎవరు కాదు వేసి కింద వేసి ఇగో కొడతారు తొక్కుతారు అర్థమైందా అదే ఇప్పుడు తొక్కుతారు పోర్రా మీరేం చేస్తారు పోర్రి అన్నిటికీ తమాషా చేసుకుంటా ఆడ యూట్యూబ్ లో పెట్టి నానా మాటలు ఏంది అర్థమవుతుందా ఏం చేస్తారు మళ్ళీ పెడతారు ఒక అమ్మాయిని బయట ఫోన్ గుంచుకుంటే ఎవరు ఏం చెప్పారా ఏం అప్లోడ్ చేయడానికి ఉండాలి కొంచెం మైండ్ అన్న మీకు అన్నతో మాట్లాడుతున్నా కదా ఇట్లా మంచి పని చేసినావా మస్తు కొట్టేసినావా తమ్ముడు అమ్మని పిలుపు మీ ఓన్ తప్పు తెలిసింది మళ్ళీ అట్లాంటివి చేస్తే ఇట్లానే అవుతాయి. నేను ఒక మాట యూట్యూబ్ లో పెట్టినా అంటున్నావు వేరే వాళ్ళు కూడా చేస్తే మంచిది. ఇప్పుడు మీ చెల్లె అంటున్నా అన్నే కదా ఇప్పుడు కొట్టేది ఫోన్ లో మాట్లాడడం మళ్ళీ ఎందుకు వచ్చారు? నేను ఏమన్నా కాముకి ఫోన్ ఇచ్చారా అన్న కదా చేసిందే తప్పు. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినాక మీతో మాట్లాడకుండా ఎట్లుంటావా ఏం చేస్తావు మళ్ళీ మాట్లాడవా సాల్వ్ చెప్పవా పబ్లిక్ కి మీ ఓడు చేసిందే తప్పు మళ్ళీ మా వాళ్ళ మీదకి అట్లెట్లే కొడతాడు. A few minutes later. ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు వస్తున్నావు నువ్వు చేసినంత చేసి ఫోన్ ఎందుకు తీసుకున్నావురా? నువ్వు మీరే చెప్పి తీసుకున్నా అని చెప్పి తీసుకున్నా అందుకే నువ్వు అన్నావు చార్జ్ చేసినా అని చెప్పి ఎందుకు ఫ్రెండ్ అంటే తీసుకుంటావు నువ్వు చెప్పినావా ఎవరు చేసి మళ్ళీ ఎవరి ఫోన్ తీసుకున్నా నా ఫోన్ తీసుకున్నాను చార్జ్ ఇస్తా అని మాట్లాడతా ఆమె ఫోన్ నుంచి మీరు చాట్ చేసిరా? అవును ఎందుకు చెప్పాలి? అదే చాట్ చేయని నీ క్యారెక్టర్ ఏందో చూడడానికి చేసింది. ఇప్పుడు ఏమంటున్నావు? ఎందుకు ఏమవసరం నీకు? మా ఇంట్లో అందరికి తెలిసింది నీ వల్ల. ఎందుకు వస్తున్నా మాటగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కడే కొట్టుడేందనా నువ్వు ఆ ఫోన్ తీసుకొని చార్జ్ చేసి నీ తప్పు అర్థమవుతుందా? ఎవరు ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ ఆమె కూడా ప్రాబ్లం అవుతుంది. పోలీస్ స్టేషన్ పోదా అంటుంది. చెప్తున్నా ఆగు మీ ఓడు మరి అందరితో ఎందుకు చాటింగ్ చేస్తుండే అడుగు మళ్ళా ఎవరితో చార్జ్ చేస్తా ఆమె కాలేజ్ పంపిస్తే కథలు పడుతున్నాడు అన్ని ఫోన్ ఇచ్చినావు కదా అయిపోయింది కదా మళ్ళీ ఇంకా పెద్దది ఏం మాట్లాడు. ఇంకొకసారి మామూలుతో చాట్ గిట్లా ఇచ్చినాం అనుకో వేరే పొందుతో చార్జ్ చేసినాం బాగుండదు చెప్తున్నా ఏమంటారు కొంచెం ధమాకుందారా నీకు? అరే ఏంద్ర రోడ్డు మీద బజార్లో పంచాయతీ పెట్టేది ఇంకొకసారి వచ్చింది అనుకో నీకు అవసరం ఆరా? నీ ఇజ్జతే పోతుంది. నీకు అవసరం ఆరా? ఆ నిజం కానీ మా ఇజ్జత్ కూడా కొత్తలేదు కానీ మా ఫ్యామిలీ బయట వచ్చి మా ఫ్యామిలీ అడుగుతారు ఏంది మీ కొడుకు ఇట్లా వేస్తున్నాను అడుగుతారు మరి చేసిన తప్పుగా మరి అడగరా? నువ్వు ఇంకొకసారి ఆమె జోలికి పోకు. కరెక్ట్ ఉంటానా మేము చెప్పుకోలేక లేవా అన్న నువ్వే చేస్తే పక్క జరిపి ఫస్ట్ సారీ చెప్తాడు అని చెప్తాడు కూర్చున్నా చెప్తున్నా బాబు చెప్తా సారీ చెప్పిస్తా. అమ్మాయి తప్పుంది మనం తప్పుంది మధ్యలో మీరు తప్పులేదు. ఈ అమ్మాయి తప్పుందానా? ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని చార్జ్ చేసింది. అమ్మాయి ఫోన్ తీసుకొని అవును మరి అరే మీకైనా మైండ్ ఉండాలి. ఫోన్ ఇచ్చుడు పక్కలకు ఫోన్ ఇచ్చుడు అదే ఫోన్ ఇవ్వచ్చు ఫోన్ ఇవ్వద్దు వేరేలకు ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకో. వేరే ఎట్లా చెప్తుంది పెంటలు చెప్పొచ్చు కదా మరి. ఫస్ట్ నుంచి నువ్వు ఇది కరెక్ట్ గా మాట్లాడుంటే మీ ఓడి ఇట్లాంటి చిల్లర లెక్కలు నేను ఒకటి చెప్పాలా? తెలియకనే కదా కోపం వస్తుంది అని గుర్తున్నాను. అదే అవును నేను చెప్తా నేను క్లియర్ గా చెప్తా. ఇప్పుడు ఆయన గుర్తున్నామని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా చెల్లెని తెచ్చిరని మాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను ఏమంటున్నా ఇగో మేము యూట్యూబ్ లో పెట్టినాం మేము ఇది చేసినాం అంటే మేము చేసే పనే అది
మా దగ్గరకు వస్తే ఏదైనా యూట్యూబ్ నేను మా దగ్గరకు వస్తే ఏదైనా అది చేస్తాం. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఆడు మీ ఓడు చేసినందుకు మా ఇంట్లో ప్రాబ్లం అయింది, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది అయింది. అది కాకుండా వాడు ఆ ఫోన్ గుంచుకోకుండా చేస్తే అయిపోతుంది. నేను రాత్రికి నీకు ఫోన్లో మాట్లాడినా కదా, నువ్వే నాతో మాట్లాడి నేమన్నా ఫోన్ తెచ్చి ఇచ్చారా, ఎందుకు అవసరమారా, పెద్ద చేసుకుంటావారా? నేను రాత్రికి చెప్పినా కదా, మళ్ళా ఎందుకు వచ్చి మాట్లాడనీకి వచ్చినా అన్న. ఏం మాట్లాడుతావు? సరే ఏం మాట్లాడుతావు, నీకు ఏం కావాలో చెప్పు. అరే ఎందుకు అట్లా చేసిరో ఫోన్ ఇచ్చి మాట్లాడనీకి వచ్చినామన్నా. సరే నువ్వు ఎందుకు అది చేసినావు? నువ్వు ఆమె ఫోన్ తో ఎందుకు అట్లా చేయొద్దుగా, అట్లా చేసినప్పుడు మీ అన్న ఫోన్ తో చేసి మాట్లాడాలి, అమ్మాయితో చేసేదాన్ని అమ్మాయి ప్రాబ్లం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, అయిపోయింది కదా, ఇడికి క్లోజ్ అయిపోయింది కదా, సారీ చెప్పి ఫోన్ ఎందుకు చెప్పు అన్న. కట్టప్ప మనోని కొట్టి మనోని కూడా సారీ చెప్పండి. అన్న వీడియో కూడా డిలీట్ చేయనా? ఆ వీడియో మొన్న పెట్టి చూసిన, ఆ వీడియో డిలీట్ చేయి. యూట్యూబ్ లో డిలీట్ చేయను. ఈ వీడియో కూడా పెడతాం అన్న. ఇవన్నీ పంచాయతీ పెట్టుకోకుండా మళ్ళీ ఇంకా రచరాచ చెప్తున్నాడు. ఇంకో రచరాచ అవుతుంది. లేని ఫోన్ పెట్టుకోకూడదు చెప్తున్నాడు. లేని ఫోన్ పెట్టుకోకుండా మళ్ళీ అమ్మాయికి సారీ చెప్పించినావు, అమ్మాయికి సారీ చెప్పించినావు. ఇప్పుడు వీడియో ఇది అప్లోడ్ చేయకండి. మీ ఇప్పుడు మొన్న పెట్టి ఆ వీడియో డిలీట్ చేసేయండి, సాల్వ్ అయిపోతుంది. మీ దగ్గర మేము రావు, మా దగ్గర మీరు రావద్దు. ఇది పోయి మీ తమ్మునికి సరే నేను ఒక మాట, మీరు నాకు ఒక్కటి చెప్పు, అన్నిట్లా మీరు మీ ఓడు చేసింది కరెక్టా? తప్పనా? నా మాట మాట్లాడతాను, నీదే నాలా ఓపిక పడుతుంటే మనిషికి రెచ్చగొడుతున్నాను. ఇప్పుడు మీ ఓడు తప్పు చేసి వీడియో పెట్టేసినా అందరు తెలిసిపోయింది. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఓడు చేయరట, అర్థమైందా? అట్లా ఏరంటే ఇన్ ఫ్యూచర్ ఆగని చెప్పాలన్నా. ఏం ఆగం అవుతుంది? ఒక మెసేజ్ నేను ప్రాంక్ అని చెప్తా. ఇప్పుడు చెప్పాను ఉన్నప్పుడే చెప్తా అంటున్నా కదా, ప్రాంక్ అనే చెప్తా అంటున్నా కదా. ఇంటికి ఏదో ఒకటి దీంట్లో ఏమైనా ఉన్నాయా? సరే నీకు కూడా మంచిదే ఫార్మాట్ అయింది, మళ్ళీ ఆడింకేమైనా మీరు ఈమె ఫోన్ నుంచి చాట్ చేస్తారు. ఇదేమైనా పెద్దగా అయితే ఎందుకు పరిస్థితి వేరే ఫోన్లు తీసుకొని చేయొచ్చు, మీ తమ్ముని ఫోన్ తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు దీని వల్ల మాకు ప్రాబ్లం కాలేదు, డౌట్ ఉండి చేసినాం కానీ దీని వల్ల ఇట్లా ప్రాబ్లంలు పెద్దగా అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చింది కదా, నువ్వు చెప్పాలి లవ్ చేసే ముందు తెలుసుకోవాలి. సరే పోనీ వదిలే, పోనీ బయటికి అంటే మనం చేసే మళ్ళీ మెసేజ్ చేస్తాను, మంచిదే. నెక్స్ట్ టైం మళ్ళీ మెసేజ్ చేస్తాను, మళ్ళీ అట్లనే ఉన్నా అలా అని చెప్పి వేరే వాళ్ళకి చేయకు.